తల్లి జగజ్జనని పహిమాం పహిమా, తల్లి జగన్మాత రక్షమాం రక్షమా, అమ్మా కాళికా మాత మహిషాసుర మధ్యని రక్షమాం రక్షమా, పాహిమా. స్వామి అఖండానంద, కోట్లకు పడగలెత్తి కో అంటే కోటలో కోటి మందితో సేవ చేయించుకునే కోటీశ్వరుడివి. అయిన వాళ్ళు ఎవరో లేని బ్రహ్మచారివి. 50 ఏళ్లు మీద పడినా పెళ్లి చేసుకోకుండా ఉన్న నిన్ను ఓ మధురగానం మాయలోకి లాగింది కదూ. మౌనమేల శేఖర చక్రవర్తి, మనసు విప్పుము. స్వామి అఖండానంద, ఏమి చెప్పకుండానే అన్ని గ్రహించారే. ఆ అమ్మాయి విషయమే మీకు చెప్పాలని వచ్చాను. ఆ భామ పేరు సాషాలతో ప్రారంభమవుతుంది. ఆ అమ్మాయిని విపరీతంగా నమ్మావు. నన్ను కూడా నమ్మితే నీకే సమస్య ఉండదు. అపనమ్మకం ఉన్న చోట నమ్మకం గెలవదురా. ఆ అమ్మాయిని నమ్మితే నీ గమ్యం అగమ్యమవుతుంది. ఆ అమ్మాయి పేరు షర్మిల. ఆమె కూడా నాలాగే అనాథ. మా వంశానికి మీరే కదా మార్గనిర్దేశకులు. నా ఆస్తినే తప్ప నన్నుగా ప్రేమించే వాళ్ళు కనపడలేదు. అప్పుడే తను పరిచయమైంది. చాలా చక్కగా పాడుతుంది. పాటల్లో అపశృతి పలకవచ్చు శేఖరా. నా మాట విని ఆ అమ్మాయిని మరచిపో. మన్నించండి అఖండానంద, ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాను. చూశావా శేఖర చక్రవర్తి, నువ్వు మనవాడబోయే అతివ కాదు, అగ్గి రవ్వ అని చెప్తోంది ఈ మంట. ఆమెతో పరిణయం నీకు ప్రమాదం. నేను షర్మిని ఈ రోజు ఉదయమే పెళ్లి చేసుకున్నాను. మరో గంటలో హనీమూన్ కి గోవా వెళ్తున్నాము. జై భద్రకాళి. శేఖరా, ప్రమాదం, పెరు ప్రమాదం. దయచేసి నా మాట విను. ఈ రాత్రికి ఈ ఊరి పొలిమేరల దాటి వెళ్లకు. ఊరి పొలిమేరలే కాదు, ఈ గుహ దాటి కూడా వెళ్ళడానికి వీల్లేదు. రాత్రి గడవని, ఈ రాత్రి గడవని, ఈ రాత్రి గడవని. ఆమె నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరలోనే వస్తాను స్వామి. శేఖరా, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. భయంకరమైన పరిస్థితులను సృష్టించే ఈ రాత్రి తెల్లారేనా? ఈ రాత్రి తెల్లారేనా? ఈ రాత్రి తెల్లారేనా?
వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. షర్మిల అంటే సిగ్గుపడితే అని అర్థమా? మల్లెళ్ళు వెద చల్లడం అంటే ఇదేనేమో. ఏమైందరా? నేనెంతో అదృష్టం చేసుకున్నానేమో, లేకపోతే నాలాంటి కామన్ గర్ల్ కి మీరు భర్తగా దొరకడం ఏంటి? డోంట్ బి ఫులిష్ షర్మి. నువ్వు కామన్ గర్ల్ ఏంటి? యు ఆర్ మై సోల్ అండ్ లైఫ్ జస్ట్ మైండ్. అవునా? నేను ఇంత ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం నేను అనాథని. నన్ను పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఖచ్చితంగా నా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంటారని ఫీలింగ్ లో ఉన్నాను. బట్ నేను చూశాక నన్ను నేను మర్చిపోయాను. అఫ్ కోర్స్ నీ ఏజ్ కి నేను తగను, కానీ నువ్వంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. నాలాగే నువ్వు కూడా నన్ను అలాగే ప్రేమిస్తున్నావు కదా? లవ్ యు లాట్ రా. షర్మి, ఇంత రాత్రి వేళ హనీమూన్ కని కార్లో గోవా వెళ్లే కప్పల్ మనమే ఉంటామనుకుంటా కదూ? కోరికల గుర్రాలకు కళ్ళెం వేయలేకపోతే అర్ధరాత్రి అయినా అపరాత్రైనా తప్పదు కదా. నీ అందమంతా ఆ కళ్ళల్లోనే ఉంటుంది షర్మి. అందుకే నీ కళ్ళను చూస్తుంటే అందమైన కవిత చెప్పాలనిపిస్తుంది. ముందు కవిత చెప్పండి, అది అందమైందా కాదా నేను చెప్తాను. నీ కళ్ళ ముందు నిశరాత్రి అయినా పట్టపగలే అయినా నన్ను నేను చూసుకుని సిగ్గుపడుతున్నా. ఆ కళ్ళ వెలుగులో పగలు రాత్రి రెండు దిగదొడిపే. వెన్నెల్ల కాంతులు సూర్యుని వెలుగులు రెండు కలగలిసిన ఆ కన్నుల్లో నన్ను నేను చూసుకుంటూ మైమరిచి పోతున్నా. ఆ కళ్ళల్లో నన్ను నేను వెతుక్కుంటూ వెళ్తూనే ఉన్నా. ఇక్కడికి వచ్చేసింది. ఏమైనా దేశముద్ర సినిమాలో హీరోయిన్ కూడా ఇటువంటి గుహలోనే ఉంటది. వైశాలి ఫ్రమ్ బెంగాలీ. ఎలా అయినా దాన్ని అమ్మోరు అమ్మో ఈడెవడు? మానవ మాతృడెవరూ రాలేని ఈ కొండ గుహల్లోకి నువ్వెలా రాగలిగావు? నమస్కారం స్వామి, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నేను సినిమాలో యాక్ట్ చేస్తుంటా. అవుట్డోర్ షూటింగ్ కానీ అడవికి వచ్చి పొరపాటున దారి తప్పి ఈ గుహలో పడ్డా. మీరు నారాయణ దారి తప్పి అఖండానంద స్వాముల వారినే. అమ్మో స్వామి మీరా? ఆహా, ఎంత అదృష్టవంతుడు స్వామి, మిమ్మల్ని దర్శించుకున్నారు. కూర్చో. ఎందుకులేండి స్వామినాథ, నేను పోతా. కూర్చో. ఏం చేశారు స్వామి? ప్రమాదంలో పడ్డావురా, నిన్నెలా కాపాడవలి గ్రహించారా స్వామి? యాక్చువల్లీ ఐ హావ్ 3 సమస్యలు ఉన్నాయి స్వామి. నా సమస్యలు మీకు తెలిసాయంటే మీరు చాలా గ్రేట్ స్వామి. ఆల్రెడీ మీ గురించి మా షూటింగ్ లో కాస్ట్యూమ్ కొండే చెప్పాడండి. మీరు చాలా గొప్ప మహిమగల వ్యక్తిని, మీరు కళ్ళు మూసుకొని 70mm లో రాబోయే సీన్లు రాబోయే సంఘటనలు జరగబోయే చెప్తారని మా అరుంధతి ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా మీ గురించి చాలా గొప్ప చెప్పారండి. వ్యర్థ ప్రలాపరా. నా బాధ నీ గురించి కాదురా, నేను రక్షించవలసిన శేఖర్ చక్రవర్తి గురించి. షర్మి, మన ప్రేమ పెళ్లి అంతా చిత్రంగా అనిపిస్తుంది కదూ? ఏ షర్మి, ఇంత నైట్ వెళ్ళాలా? అది గోవాకి వెళ్ళాలా? అది కార్లో వెళ్ళాలా? మీతో దూరంగా వెళ్ళాలనుంది, మీతో దూరంగా వెళ్ళాలనుంది. అందుకే మీతో దూరంగా వెళ్ళాలనుంది. శేఖర్, మనం చాలా దూరం వెళ్ళాలి కదా, మరి కూల్ కేక్ లో వాటర్ ఉన్నాయా? మనం వెళ్ళేది అలసి సొలిసిపోవడానికే కదా, అందుకే కూల్ కేక్ నిండా మంచి నీళ్లు పట్టే ఉంచాను. ఆహా, ఒకవేళ లేకపోతే? వాట్ డు యు మీన్? అదే కూల్ కేక్ లో నీళ్లు లేవేమో. ఆ ఛాన్సే లేదు, నా చేతులతో నేనే వాటర్ పట్టాను.
ఈ కూల్ కెగ్ లో వాటర్ ఉన్నాయంటారు. యా ఓకే. చూడండి, నీళ్లు ఉన్నాయా? నో వే, నా చేతులతో నేనే పట్టాను. దారిలో ఎక్కడైనా నీళ్లు పట్టుకుందాం. విల్ టేక్ సమ్వేర్. మనం చాలా దూరం వెళ్ళాలి కదా, అది రాత్రిపూట వెళ్తున్నాం. మరి మధ్యలో మనకు ఆకలేస్తే తినడానికి ఏమన్నా ఉండాలి కదా. డోంట్ వరీ, డాష్ బోర్డ్ లో నీకు కావాల్సిన బిస్కెట్స్, ఫ్రూట్స్, చాక్లెట్స్ అన్ని ఉన్నాయి. ఏమీ లేవేమో. నో వే, ఇది మాత్రం ష్యూర్. ఈ విషయంలో మాత్రం నేను మిస్ అయ్యే ఛాన్సే లేదు. డూ యూ వాంట్ టు సీ? ఓకే. సో మనం వాటర్ తో పాటు బిస్కెట్స్ కూడా కొనాలన్నమాట కదా. ఓకే. సాహసం చేస్తున్నావురా. నిజమే స్వామి. ఇటు కింగ్ ఫంక్షన్ ఏమో అమెరికాలో, అటు అరుంధతి ఫంక్షన్ ఏమో లండన్ లో. వెళ్ళినా సాహసమే, వెళ్ళపోయినా సాహసమే. నాకు మొత్తం 3 సమస్యలు ఉన్నాయి స్వామి. అవేంటంటే, ప్రాబ్లం ఏ, మా కాలేజీలో అంబను ప్రేమించాను, మా వీధిలో రంభను ప్రేమించాను, తోటి నటి మీనాను ప్రేమించాను. ఈ అంబ, రంభ, మీన ముగ్గురు కలిస్తే ఒకటే మాట, వీలైతే ఒకటే పాట. నిన్నే 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 వాయే. దేశముద్ర అంటున్నారు స్వామి. ఎవరిని ఎస్ అనాలి, ఎవరిని నో అనాలి? వాట్ హ్యాపెండ్ షర్మి? ఇలా వెళ్తే చాలా టైం పడుతుంది. ఈ మెయిన్ రోడ్ లో కాకుండా ఈ ఫారెస్ట్ రూట్ లో వెళ్తే దాదాపు 3 hours సేవ్ చేసుకోవచ్చు. మొన్న మా ఫ్రెండ్స్ తో కలిసి పిక్నిక్ ఈ రూట్ లోనే వెళ్ళాం. ఆర్ యు షూర్? 100%. ఓకే. వాహనం వెళుతూనే ఉంది, ప్రమాదం వెంటాడుతూనే ఉంది. అయ్యా అఖండానంద, లేనా శేఖర్ గురించి ఎందుకు, ఎదురుగా ఉన్న ఈ శ్రీనివాసరెడ్డి గురించి ఆలోచించండి. ఆలోచన వ్యర్థంరా. ఆ శక్తి నిన్ను వెంటాడుతూనే ఉంది. అరణ్య ప్రవేశం తప్పదు, నీకు ప్రమాదము తప్పదు. మంటెలుగుతుంది మీ ఎదురుగా అయినా, కాలుతుంది మాత్రం నాకు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, క్లియర్ గా చెప్పండి స్వామి. జరిగేది జరగక మానదు. జరిగే దారిని ఆపడం ఎవరి తరము కాదు. మనం అడవిలో రాత్రిపూట వెళ్తున్నాం కదా, ఈ అడవిలో దెయ్యాలున్నాయంటారా? చూస్తా. ఏమండి ఏమండి, దయ్యాలు ఎవరైనా దయ్యాలు ఉన్నారా? కనిపిస్తారా? దయ్యాలతో జోక్స్ చేయకండి. మీకేమన్నా అయితే నేను భరించలేను. దయ్యాల గురించి అడిగితే మీరు అంతలా రియాక్ట్ అవ్వాలా? మీకేమన్నా అయితే? ఏయ్ పిచ్చి, ఏదో సరదాగా అన్నాను. ఆయన అంతలా బాధపడాలా? నేనంటే నీకంతా ఇష్టమా? నేనంటే నీకెంత ఇష్టమో చెప్పు. చెప్పు. చచ్చెంత. శేఖర్, కారపు. వాటర్. వాట్ హ్యాపెండ్ షర్మి? వాటర్ వాటర్. అయ్యో, నువ్వు ఫారెస్ట్ రూట్ లోకి డైవర్ట్ చేసావు. హైవేలో వెళ్ళుంటే వాటర్ దొరికేది కదా. ఇప్పుడు ఎలా? అది కాదు, ఇప్పుడే ఒక అమ్మాయి నీళ్లు బిందుతో అటు వెళ్ళింది, నేను చూశాను. డూ యు నో, నౌ ఇట్ ఈస్ 11. ఈ టైంలో ఈ అడవిలో నీళ్లు పట్టుకుని ఈ రూట్ లో ఎవరు వెళ్తారు? నో శేఖర్, ప్రామిస్. ఒక లేడీ అటు వెళ్ళింది. ప్లీజ్ శేఖర్,
ఐ నీడ్ సమ్ వాటర్. ఓకే ఓకే ప్లీజ్. ఓకే షర్మి నువ్వు కార్లోనే ఉండు. ఆ అమ్మాయి ఇటే కదా వెళ్ళింది. ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో, ఎనీబడి ఇస్ దేర్? ఎవరిది? సార్ ఎక్స్క్యూజ్ మీ, మాకు కొత్తగా పెళ్ళైంది. నా భార్య కారులో కూర్చుంది. చాలా దాహగా ఉంది మా భార్యకి. దయచేసి కొన్ని మంచి నీళ్లు ఇవ్వగలరా? ఆహా, ఓహో, ఓహలా మంచినీరు కావాలా? సరే సరే, ముందుకు రాకు. అలా సాయిగా కాకుండా ముందుకే ఎల్లు. 3 చెరువుల నీళ్లు దొరుకుతాయి. అదే ఏమండి సైగా పైగా అంటున్నారు, అర్థం కావట్లేదు. హలో, కొన్ని నీళ్లు ఇవ్వండి ప్లీజ్. హలో అయ్యారే, అది ఖచ్చితంగా మానవకాంత కాదురా. ఒకే క్షణంలో 2 రూపాలుగా కనబడుతోంది. అమాయక చక్రవర్తి ఆమె కోసం ఎన్నో చేస్తున్నాడు. ప్రమాదం, ఆపదరా. ఏమి చేయవలెనురా? నన్ను కోయవలెనురా. ఎయిటింగ్ లో రీళ్ళన్నీ కంగాలీగా పడి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏం అర్థం కావట్లేదు. బ్రహ్మకే అర్థం కాని బ్రహ్మ పదార్థం రా ఇది. మీలాగే. నీళ్లు దొరికాయా? అలా సాయిగా వెళ్ళు, ముందుకెళ్ళు. 3 చెరువుల నీళ్లు దొరుకుతాయి. 3 చెరువుల ఏం జరిగింది? షర్మి, నిజంగా దయ్యాలు ఉన్నాయంటావా? అదేంటి అలా అన్నారు? ఏం జరిగింది? దయ్యాలు ఉండడం ఏంటి? లోపలికి వెళ్ళగానే చాలా సేపటి వరకు ఆ అమ్మాయి అక్కడ కనపడలేదు. కాసేపటికి ఆ అమ్మాయిని చూశాను. చేతులు మట్టికుండా ఉంది. కాస్త నీళ్లు ఇవ్వమ్మా అన్నాను. ఆహా, అసలు వినదే. ముందుకెళ్ళు, 3 చెరువులో నీళ్లు దొరుకుతాయి అంతే. అదేంటో సంథింగ్ ఇస్ రాంగ్. అయితే షర్మి, నీకు విషయం చెప్పనా? ఆ అమ్మాయి చిన్నలాగే ఉంది. శేఖర్, యు షేక్ మీ వెరీ మచ్. మీరు చాలా రొమాంటిక్ కదా. ప్రతి అమ్మాయిలోనూ నన్నే చూస్తున్నారు. ప్రతి అమ్మాయి నాలానే కనిపిస్తుంది. నో షర్మి, నాట్ లైక్ దాట్. ఆ అమ్మాయి అలా ఎందుకన్నది, అచ్చు నీలాగే ఎందుకున్నది అని ఆలోచిస్తున్నాను. ఏ టేక్ ఇట్ ఈజీ, ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ విత్ యూ. ఐ థింక్ షీ మస్ట్ బి ఎ లునాటిక్. ఎవరో పిచ్చామే అనుకుంటా. చేరప్ చేరప్, ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ. ఓకే, లెట్స్ గో ఫ్రమ్ హియర్, డోంట్ వరీ. ఇప్పుడు మనం డీప్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యాం కదా. అవును. మరి ఇప్పుడు మనం అనుకున్నది ఏమన్నా జరిగితే? ఎక్కడో పాష్ ఏరియాలో ఉండాల్సిన డాగ్ ఇక్కడ ఉండడం ఏంటి? నాది కూడా సేమ్ డైలాగ్ షర్మి. ఎవరైనా మర్చిపోయి ఉంటారా, లేక దారి తిప్పి ఉంటుందా? కుక్కలు ఆత్మల్ని చూస్తాయంటారు, నిజమేనా శేఖర్? షర్మి, నీ ఆలోచనలే అలా ఉంటాయా, లేక ఈ రాత్రి వేళ ఈ అడవిలో వెళ్తున్నాం కాబట్టి అలా ఆలోచిస్తున్నావు? అర్థం కావట్లేదు. రెడిక్యులస్. ఆ డాగ్ పౌరపట్టున తప్పిపోయి ఉంటుంది అంతే. అంతకంటే ఎక్కువగా ఆలోచించకు. శేఖర్, డీప్ ఫారెస్ట్ లోకి వచ్చాం కదా. ఎస్. మనం వెళ్తున్న కారు పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది కదా? నో డౌట్, పర్ఫెక్ట్ కండిషన్. దిస్ ఇస్ మర్సిడీస్, యు నో. అంత పర్ఫెక్ట్ లేదేమో.
అయ్యారే జబరక జబరక జుంబారే. ఏమైంది శేఖర్? What happened? ఏం నాకు అర్థం కావట్లేదు, చూస్తున్నాను కదా. ఓకే, నో ఇట్ ఈస్ ఓకే, పర్ఫెక్ట్ కండిషన్, నో ప్రాబ్లం. కార్ కండిషన్ బాగానే ఉంది, మరి ఎందుకులా జరిగిందో అర్థం కావట్లేదు. అయినా మనం ఈ రూట్ లో కాకుండా మెయిన్ రోడ్ లో వెళ్తేనే బాగుండేదేమో. మనం మరో 3 గంటల్లో గోవాలో ఉంటాం. అదే ఆ రూట్ లో అయితే ఇంకా సిటీ లిమిట్స్ కూడా దాటుండే వాళ్ళం కాదు కదా. శేఖర్, మనం ఇప్పుడు మిడ్ ఆఫ్ ద ఫారెస్ట్ లోకి వచ్చాం కదా. అవును, ఎంత దట్టమైన అడవుల్లో ఇళ్లలో పెంచుకునే పెట్ డాగ్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. శేఖర్ ప్లీజ్, ఆ డాగ్ ని మనం పెంచుకుందామా? ఈ అడవిలో ఆ డాగ్ ఏమన్నా అయ్యి చనిపోతే శేఖర్, అలా చూస్తూ కూర్చోకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఈ షర్మి అల్లా అనుకోగానే ఈ కుక్క చనిపోయి పడిపోవడం ఏంటి? సంథింగ్ ఇస్ రాంగ్. దయచేసి ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు, అంతేకాని జరిగితే జరుగుతుందేమో అలాంటి వర్డ్స్ వాడకు. దే ఆర్ మోర్ ఇరిటేటింగ్, ప్లీజ్. ఓకే? అయ్యారే ఈ టైంలో ఈ మంటలో మీకేం కనపడుతుంది స్వామి? ఘడియ ఘడియకు ఉత్కంఠ. అంటే టెన్షన్ ఏంటో ఉత్కంఠ. ఉత్కంఠ కాదురా, ఉత్కంఠ. అదే ఠా ఏంటది? ప్రతి ఒక్క సంఘటన ప్రమాదానికి దారి తీస్తోంది. ఇదంతా ఎందుకు స్వామి? అంబను వదిలేసి రంపతో ఉన్నా, రంపను వదిలేసి అంబతో ఉన్నా, లేక అంబని రంపని వదిలేసి మేనాతో వెళ్ళిపోనా, లేక ఇండియాలోనే వివినెక్ షూటింగ్ లో కంటిన్యూ అయ్యి ఎరణ్యంలోనే ఉండనా? ఈ 3 దోవల్లో ఏ దోవలో వెళ్ళ స్వామి? 3 త్రోవలు లేవురా, ఉన్నది ఒకటే త్రోవ. ఒకటే అంటే అమెరికా, ఇంగ్లాండ్, అంబ రంబ మేనా ఇవన్నీ వదిలేసి ఫుల్గా యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ మార్గంలో వెళ్ళమంటారు స్వామి? నీవు దేనిపైన ఏకాగ్రత చూపలేవురా. ఉపద్రవం, ఉపద్రవం శేఖరా, ఉపద్రవం. Sharmi, hey, I'm sorry. I'm really sorry, yaar. నా ఫ్రెండ్స్ కూడా అసలు నన్ను మాట్లాడొద్దని అంటారు. నా నాలుక మీద పుట్టుమచ్చ ఉందంట. అందరూ నేను ఏది మాట్లాడితే అది అవుతుందంటారు. అందుకనే నన్ను అసలు మాట్లాడేవారు. ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయా అని అనుకున్నాను. నా హస్బెండ్ దగ్గరన్నా ఫ్రీగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ I'm sorry, Sharmi. I'm sorry. నువ్వు ఏమైనా మాట్లాడచ్చు. ఏదో టెన్షన్ లో అన్నాను కదా. I'm sorry. ఇది చూడు.
సారీ సారీ సారీ. ఏ వెన్నెల విరిచింది. ఇక బయలుదేరదామా? గుడ్. పద. నువ్వు అలా బాధపడుతుంటే నేను భరించలేనురా. ఎందుకంటే నువ్వు తప్ప నాకంటూ ఈ లోకంలో ఎవరు లేరు. అయ్యారే, జబరక జబరక అయ్యారే, ప్రమాదము సంభవించబోతున్నదిరా. ఆగిపోమ్ము, ఆగిపోమ్ము. ఏయ్, ఏమైంది శర్మి? ఎందుకు? ఓకే ఓకే ఓకే. ఓ నేనే డ్రైవ్ చేస్తానంటే స్టీరింగ్ ఇచ్చేవాడిని కదా, దీనికోసం ఇంత బిల్డప్ ఇవ్వాలా? అలా అడిగితే థ్రిల్లే ఉంటుంది. ఓకే. స్వామి ఆగిపోమంటున్నారు. ఆగమన్నది నన్నా మీ సేకరణ? ఏంటి స్వామి మాయ? అది మాయేరా. ఆ మాయ ఏమిటో నాకును అర్థం కాకుండా ఉన్నది. కానీ ప్రమాదము జరగబోతున్నది, ప్రమాదము జరగబోతున్నది. ఆ జరిగేదేదో మీరే చూడండి స్వామి, నేను పోతున్నా. ఆగుమురా. నేను ఆగాను స్వామి. వెళ్తే ఖర్చు అయిపోతాను. వెళ్తాను స్వామి, ఇక్కడే కూర్చుంటా. ఏంటలా చూస్తున్నారు? నథింగ్. కార్ బాగా డ్రైవ్ చేస్తున్నావు. థ్యాంక్స్. ఇక్కడ నేర్చుకున్నావు? తెలీదు, సడన్ గా వచ్చేసింది. సడన్ గా వచ్చిందా డ్రైవింగ్? అదేం లేదు. అప్పట్లో మా అంకుల్ కి ట్రావెల్స్ ఉండేవి. ఇప్పుడు నాకెవ్వరూ లేరు. ఓ డోంట్ వరీ షర్మి, ఐ యామ్ విత్ యు. షర్మి, ఇప్పుడు నీకేమీ అనిపించడం లేదా? అంటే ఏం లేదు. నేను డ్రైవింగ్ చేస్తున్నంతసేపు అదాలా అవుతుందేమో ఇదాలా అవుతుందేమో అన్నావు కదా, ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే అలా అనిపించడం లేదా? అనిపిస్తుంది. ఏమని? సడన్ గా నా చేతిలో స్టీరింగ్ కంట్రోల్ తప్పుతుందేమోనని. ఎందుకు ఇంత టెన్షన్ శర్మి? నీకేమీ కాదు, నువ్వు నాతో ఉన్నంత వరకు. నాకేమైనా అయితేనే నీకేమైనా అవుతుంది. నేను బతికి ఉండగా నీకు ఏమీ కాదు. ఓకే, బీ కూల్ ప్లీజ్ డార్లింగ్. శర్మి, నువ్వు అలా గుబులుగా ఉంటే ఈ గుండె ఆగుతుంది. నవ్వు ప్లీజ్ ప్లీజ్. నవ్వేనందుకు థ్యాంక్స్ శర్మి. సరే శేఖర్, ఇప్పుడు మనం అడవి మధ్యలో ఉన్నాం కదా? కాదు, మేడ్ ఆఫ్ ది ఫారెస్ట్ లో ఉన్నాం. ట్రాన్స్లేషన్ అవసరం లేదు. ఈ ఫారెస్ట్ ఆర్ఎండ్బి కంట్రోలా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోలా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఎందుకు అడిగావు? ఆహా, ఏం లేదు. ఈ ఫారెస్ట్ లో స్ట్రీట్ లైట్స్ పెడితే బాగుండేది కదా. ఏమన్నా అనుకున్నావా మనసులో? అబ్బే ఏం లేదు, నేనేమీ అనుకోలేదు. ఏమై ఉంటుంది, కార్ సడన్ గా ఆగిపోయింది. ఓకే, నౌ ఇట్ ఈస్ ఓకే.
చెప్పాను కదా నేనున్నాను. ఓకే, డోంట్ వరీ. గుడ్. ఐఎమ్ సారీ శేఖర్. ఐఎమ్ రియలీ వెరీ సారీ. నిజంగా నేను ఇలా అవుతుందని అనుకోలేదు. నేను నిజంగానే మనసులో హెడ్ లైట్స్ ఆగిపోతే ఎలా అని అనుకున్నాను. నిజంగా నాలుక మీద పుట్టుమచ్చుంటే అనుకున్నవన్నీ జరుగుతాయా? అలాంటివి ఏవి ఉండవు స్వీట్ హార్ట్. డోంట్ వరీ. నేను ఏమీ ఫీల్ అవడం లేదు, నువ్వు కూడా ఫీల్ అవ్వకు. మనం ఫీల్ అయితే క్లైమేట్ ఫీల్ అవుతుంది. సో నో ఫీలింగ్స్, ఓన్లీ రొమాన్స్. బై ద వే, మనసులో మాత్రం ఏమీ అనుకోకు. కాలేజ్ డేస్ లో మీ ఫ్రెండ్స్ అందరితో పిక్నిక్ వచ్చానని చెప్పావు కదా, అప్పుడు ఎలా జరిగింది పిక్నిక్ విషయాలు ఏంటి చెప్పు. కాలేజ్ డేస్ అంటే గుర్తొచ్చింది. మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇలాగే అడవిలో పిక్నిక్ కి వెళ్తుంటే రాత్రైంది. అందరం బస్ లో ఉన్నాం. ఇంతలో మా బస్ కి అడ్డుగా ఇందాక మనకి ఎదురొచ్చిన కుక్కలాగానే మాకు కూడా ఒక మేక ఎదురొచ్చింది. అంత పెద్ద అడవిలో మేక ఎదురు రావడం ఏంటి అర్థం కాలేదు. కాస్త దగ్గరగా చూస్తే అది మేక కాదు, అడవి గొర్రె. మా డ్రైవర్, క్లీనర్ కలిసి దాన్ని వెంటాడి 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 చంపేశారు. దాన్ని బస్ టిక్కీలో వేశారు. దాని స్కిన్ మీద అంత వైట్ గా ఉండి మధ్యలో బ్లాక్ షేడ్ ఉంది. తెల్లవారు మా అందరికి లంచ్ లో దాన్ని వండి పెట్టారు. ఆ నెక్స్ట్ డే నైట్ మేము మళ్ళీ ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళేటప్పుడు రాత్రి మళ్ళీ అదే అడవి గొర్రె అదే స్పాట్ లో కనిపించింది. అది కనపడడంతో మా డ్రైవర్ కి హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే ఓకే ఓకే, తెలుసా? రియల్లీ? యా, ప్రామిస్. ఓకే ఓకే, ఇట్స్ ఓకే. శేఖర్, ఇందాక మనం పాతేసిన డాగ్ నిజంగానే చనిపోయింది కదా? ఖచ్చితంగా చనిపోయింది షర్మి, డోంట్ వరీ. నీ పిక్నిక్ గొర్రెలా అది రాదులే. ఓకే. ఏమైంది షర్మి, ఏమైంది? ఇందాక మనం బరీ చేసిన డాగ్. ఇందాక నువ్వు మీ పిక్నిక్ గొర్రె గురించి చెప్పావు కదా, ఆ ట్రాన్స్ లోనే ఉన్నట్టు ఉన్నావు. అలాంటిది ఏమీ లేదు, అదంతా నీ భ్రమ. జంతువు కూడా నెరజాడతో చెయ్యి కలిపినదా? ఎంత నటన, ఎంత గొప్ప నటన! నటన అంటే మా బ్రహ్మానందం గారిదే అండి. ఏం యాక్ట్ చేస్తాడండి, రెడీలో కానివ్వండి, కింగ్ లో కానివ్వండి. ఏమన్నా కింగ్ లో మీ ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. ఆ నటనకే గిన్నీస్ వరల్డ్ రికార్డు, పద్మశ్రీ. ఐ లైక్ బ్రహ్మానందం. ఈ స్థితిలో ఆనందానికి అవకాశం లేదంటే ఇక బ్రహ్మానందమా? స్వామి అఖండానంద, అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నీ గురించి కాదురా అర్భక, ఆ శేఖర్ గురించి. స్వామి శేఖర, ఈ మంట, ఈ గోలంతా నాకెందుకు? పొరా అర్భక అంటే వెళ్ళిపోతాను కదా స్వామి. ఈ అడవిలో ఈ షూటింగ్ ఏంటో, నాకు అమ్మాయి కనపడటం ఏంటో, దాన్ని ఎత్తుక్కుంటూ వస్తే దాని ప్లేసులో ఈడు కనపడటం ఏంటో. ఈడే అదే, అదే వీడే, అంత అయోమయంగా ఉంది. నిజంగా నా దోహేనంటావా? ఎస్, 101%. డోంట్ వరీ యార్, జస్ట్ ఫర్గెట్ ఇట్. శేఖర్, మనం ఇప్పుడు అడవి మధ్యలో ఉన్నాం కదా? నాలుగోసారి అవును. సడన్ గా మన కారు ఈ అడవిలో ఆగిపోతే? కర్మ, వాట్ ఇస్ దిస్? కార్లో వైర్స్ ఏవో డిస్టర్బ్ అయ్యాయి, ఇప్పుడు ఓకే. ఏం జరిగింది సార్? ఓకే ఓకే ఓకే, కంగారు పడుకో సార్.
ఈ చుట్టుపక్కల వాటర్ ఎక్కడన్నా దొరుకుతుందేమో చూసి వస్తాను. ఓకే కంగారు పడతా. వస్తాను వస్తాను. ఓ షర్మి, కంట్రోల్ కంట్రోల్ షర్మి. వస్తాను వస్తాను, ఇప్పుడు వస్తాను. ఓకే ఓకే. వెళ్ళకు వెళ్ళకు రా శేఖర, వెళ్ళకు. నీ కొరకు మృత్యువు కాచుకొని ఉన్నది. నీవు వేసే ప్రతి అడుగు మృత్యువు దగ్గరకు చేర్చేదే అవుతున్నది. వెళ్ళకు వెళ్ళకు. మీరు ఆపే లోపానికి ఏమైనా అవుతుందేమోనండి. ఆపరా అభిషక్తుల పక్షి. శేఖరుని కాపాడుట నా బాధ్యత. శేఖర ఆగరా. ఆగడు. శేఖర ఆగు. ఇంకేం ఆగుతాడండి, వెళ్ళిపోయాడు. ఆగు. కార్ దిగకు, కారులోనే కూర్చో. మరొక విషయం, ఎంతసేపు అది అయితే ఎలా ఇది అయితే ఎలా అని అంటున్నావు కదా, ఇప్పుడు కూడా నాకు మంచి నీళ్ళు దొరికితే బాగుండు అని అనుకోరాదు. ఎనీవే పోరాపట్టున కూడా కార్ దిగకు. ఓకే. ఓకే, గుడ్ గుడ్, బై బై. అమ్మా కాళీమాత, ఆ శేఖరుడు పిచ్చి ప్రేమలో పడి మంచేదో చెడ్డేదో తెలుసుకోలేకపోతున్నాడు తల్లి. నువ్వే రక్షించాలి. రక్షమాం రక్షమాం. శేఖర్! 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 ఇదంతా నా ఊహ. ఎక్కడికి వెళ్ళేసరికి కారు లేకపోతే శేఖర్! 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 ఎక్కడున్నావు? శేఖర్! శేఖర్! ఎందుకు నన్ను వదిలి వెళ్ళావు? ఎంత భయపడ్డానో తెలుసా? ఆ కుక్క నన్ను ఎక్కడ వదిలట్లేదు. నీకోసం వచ్చాను, నువ్వు కనపడలేదు. నీకు చెప్పాను కదా అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళవదని. ఈ గెస్ట్ హౌస్ ఏదో కనిపించేసరికి నువ్వు ఇక్కడికే వచ్చి ఉంటావని ఇక్కడికి వచ్చాను. ఏది డాగ్? ఇది చూపించు. ఇక్కడ నీది అంతా భ్రమ. ఏది డాగ్? లేదు, చూడు. షర్మి, మనం ఈ నైట్ జర్నీ చేయడం క్షేమం కాదు. మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండడం మంచిది. పద 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 పద. షర్మికి చెప్తే భయపడుతుంది. కమింగ్ 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 డార్లింగ్. పద 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 పద. ఓకే ఓకే, పద. డోంట్ వరీ. జబరక జబరక జంబారి. సత్యనారాయణ రే,
ఈడకి మాత్రం నేను చావటానికే వచ్చినాను రే. చావడానికి ఇంకా సమయం ఉందరా మూర్ఖ. ఏయ్ శర్మి కమ్ కమ్ డోంట్ ఇంత దట్టమైన అడవి మధ్య ఈ ఇల్లు ఎవరిదై ఉంటుంది? నాకేం తెలుసు. హలో హలో, ఎవరైనా ఉన్నారా? హలో, ఎవరు లేరు. హలో హలో, అరే అక్క ఫోటో లాగానే ఉంది. ఆ ఫోటో జననం 1970, మరణం 1990. అంటే అప్పుడు చనిపోయి మళ్ళీ పుట్టానంటావా? మనుషులను పోలినా మనుషులు ఉంటారు. డోంట్ వరీ, డబుల్ ఫోటో. నిజంగానా? నిజంగా. నాకేదోలా ఉంది. ఏంటి చర్మి, ఏమైంది? ఇక్కడికి ఎప్పుడో వచ్చినట్టుగా, ఈ ఇల్లంతా చూసినట్టుగా, ఈ వస్తువులన్నీ నావే అన్నట్టుగా ఉంది. డోంట్ షౌట్, ఓకే? డోంట్ వరీ, ఓకే? డోంట్ వరీ. నేనున్నాను కదా. ఈ పాటుపట్టు ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉందో? అక్కడ బాత్రూమ్ ఉందని నీకెలా తెలుసు? తెలియడం లేదు. ఓకే, కమ్ ఓకే, నో ప్రాబ్లం, కమ్ ఓకే. బాత్రూమ్ వెరీ నైస్ యార్, బానే ఉంది కదా? ఏయ్ శర్మి, స్నానం చేయి. ఓకే, నేను బయట ఉంటాను. ఓకే. శర్మి, ఏమైంది? అక్కడికి నుంచి ఎవరైనా చూస్తున్నారు. ఏయ్ శర్మి, ఎవరు లేరు, అంతా నీ భ్రమ. నువ్వు ట్రాన్స్ లో ఉన్నా, అందుకే కంగారు పడుకున్నావు. ఓకే, సరే స్నానం చేయి. నేనున్నాను కదా, నేను బయట ఉంటాను. ఓకే, కంగారు పడుకో. స్నానం చేయి. ఓకే, నేను బయటే ఉంటాను. ఓకే. శర్మి, ఒక్క నిమిషం. ఇది రక్తం కాదు శర్మి,
చాలా రోజుల నుండి ఈ పంపు అడగపోవడం వల్ల తుప్పు పట్టింది అంతే. ఇందాక వచ్చిన నీళ్లు తుప్పు నీళ్లు. ఇటు చూడు, మంచి నీళ్లు వస్తున్నాయి కదా. స్నానం చేయి. ఏయ్, స్నానం చేయి. డోంట్ షౌట్. ఓకే, డోంట్ వరీ. ఓకే శేఖర్, ఇద్దరం కలిసి చేద్దాం. ఇద్దరం? నాకు సిగ్గేస్తుంది. శేఖర్. ఓకే, సిగ్గిపోయింది. చెప్పు చెప్పు, ఇలా చేద్దాం. అన్నీ నేనే చెప్పాలా? శేఖర్, ఎవరు ఉంటారు శేఖర్? మా తాతయ్య వస్తానని చెప్పాడు. వాట్? మరి నాకేం తెలుస్తుంది? ఎవరో, నేను వెళ్ళి చూసి వస్తాను. ఆగు. శేఖర్, జాగ్రత్త. వాచ్మెన్ ఏ ఉంటాడరా? జస్ట్ టేక్ కేర్. ఓకే? ఏ డార్లింగ్, డోంట్ వరీ, డోంట్ వరీ, నేను చూసి వస్తాను. ఓకే, ఒక్క నిమిషం. ఎవరో? శేఖరా, ఆ గొడ్డలి మృత్యువురా, మృత్యువు నిన్ను కబళించేందుకు వస్తున్నది. ఎవరాదే? ఎవరో? ఎవరు? ఎవరే ఉంటారు? అయ్యారే నవ్వులు, జబరక జబరక జంబారే. ఆ నవ్వులు నిన్ను మృత్యువుకు చేరవేసే యమపాశాలురా. ఆ నవ్వులు నీకు యమఘంటికలు. ఎలా నిన్ను కాపాడుకోనురా శేఖరా? చచ్చిపోతావురా, ఇంకొద్దిసేపట్లో చచ్చిపోతావు. శర్మి, చచ్చిపోతావురా. శర్మి, శర్మి, ఏమైందిరా నీకు? ఏమైందిరా? ఓకే ఓకే శర్మి, ఓకే, కంట్రోల్ కంట్రోల్. శర్మి, శర్మి, కంట్రోల్. ఏమైంది శేఖర్? ఏమైంది? అదే నేను అడుగుతున్నాను, ఏమైంది? శేఖర్, శేఖర్, కంట్రోల్ కంట్రోల్, కూల్ కూల్. శేఖర్. ఈ ఎముకలు ఏంటి? ఈ ఎముకలు శర్మి, 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 శర్మి. ఓకే ఓకే ఓకే, నేను చూసి వస్తాను. నేను చూసి వస్తాను. వెళ్ళొద్దు శేఖర్, ఎవరు గొడ్డలు ఓకే, నేను చూసి వస్తాను. కంగారు పడుకో శర్మి, నేను చూసి వస్తాను. ఓకే ఓకే, కంగారు పడుకో. ఓకే ఓకే, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఐ విల్ బి బ్యాక్. ఓకే. శేఖర్, శేఖర్, శేఖర్,
అయిపోయింది. శేఖర్ చరిత్ర సమాప్తమైపోయింది. శేఖర్ విగత జీవుడయ్యాడు. అతను నమ్మిన ప్రేమయే అతని పాలిటై మృత్యువయ్యింది. ఆ అమ్మాయిని చేసుకోవద్దయ్యా అన్నాను. పాపం ఆ అమ్మాయి కూడా ఏం చేయగలదు? ఆమె జాతకమే. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో. I am Inspector Krishna. You are under arrest. నిన్న భర్తను చంపలేదు, ఇది నిజం. ఆ మాటకొస్తే ఇక్కడ నా భర్త నేను తప్ప ఇంకెవరూ లేరు. మూడో వ్యక్తి మీరే నా భర్తను చంపలేదని గ్యారెంటీ ఏంటి? నేనా? నేనెందుకు చంపుతాను? నో వే. నేను కూడా చంపలేదు. నేను చంపలేదు. నేను చంపలేదు. నేను చంపలేదు. నేను చంపలేదు. నేను చంపలేదు. కృష్ణ అయ్యారే జబరక ఎంత భయంకరమైన మోసం! ప్రేమ వంచన, ప్రేమ ద్రోహం. ప్రేమించిన ప్రేయసి వల్ల ప్రాణాలు ప్రేయసి చేతిలోనే కోల్పోతివి కదరా శేఖర. మన రొమాన్స్ మధ్య వీడెందుకు? వీడిని బయట పడేసి వస్తాను. ఓకే? షమి ఏమైంది? భయపడిపోయావు కదూ? ఏ దొంగ, భయపడిపోయావు కదూ? భయమా? నేనా? దిస్ ఇస్ కృష్ణ. భయపెట్టడమే తప్ప భయపడ్డం మన డిక్షనరీలోనే లేదు. కృష్ణ నేనే పెట్టాను. థ్యాంక్స్ అలాట్ ఫోటో సుందరి. బాబు నా ప్రాయం పరువం అన్నీ నీకే బాబు.
అమ్మయ్యా, ఆ శేఖర్ గాడి పీడ విరగడైంది. కూల్ కెగ్ లో నీళ్లు మాయించడానికి ఏకంగా కూల్ కెగ్ నే మాయం చేసి, డాష్ బోర్డ్ లో ఫుడ్ మాయించడానికి అదేమన్నా మామూలు కారా, బెంజు కార్. అందుకే ముందుగానే డిక్కీలో దూరి కూర్చున్నాను. నీకో విషయం తెలుసా, కార్ హెడ్ లైట్స్ పోయే వరకు నేను ఆ డిక్కీలోనే కూర్చున్నాను. అయినా నీ సెల్కి మెసేజ్ చేస్తూ నేను డైరెక్ట్ చేయడం పెద్ద గొప్పేం కాదు. నువ్వు ఆ మెసేజ్లు అతనికి తెలియకుండా చదువుతూ అవి ఫాలో అవుతూ అద్భుతంగా యాక్ట్ చేసావు చూడు, అది అసలు గ్రేట్నెస్. అదంతా సరే గాని అలవాట్లో నేను రూఫ్ లైట్ గురించి, కార్లో సీడీ ప్లేయర్ గురించి అనుకోగానే ఎలా ఆఫ్ చేసావు? నేనెంత భయపడ్డానో తెలుసా? నేనెక్కడ ఆఫ్ చేశాను? వాట్, నువ్వు ఆఫ్ చేయలేదా? నో. అవును, శేఖర్ ఎలా చంపావు? షర్మి, ప్లీజ్ స్టాప్ జోకింగ్. శేఖర్ నేను చంపలేదు, ఓకే? కృష్ణ, శేఖర్ ఎవరు చంపారు? అదే నాకు అర్థం కావట్లేదు. నేను చంపలేదు, నువ్వు చంపలేదు, మరెవరు చంపారు? ఇక్కడ మన ఇద్దరం కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటావా? ఇంపాసిబుల్, ఇంకెవరు ఉండే ఛాన్సే లేదు. మరెవరు చంపారు? అవును కృష్ణ, అక్కడ నా ఫోటో పెట్టింది నువ్వే కదా? అవును. అయితే అప్పుడు కూడా ఆ అమ్మాయి ఫోటో అక్కడే ఉందా? ఉంది. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? ఒకవేళ ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఆ అమ్మాయి దయ్యమై ఈ ఇంట్లో తిరుగుతుందేమో. చచ్చా, వాట్ నాన్ సెన్స్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ. తను భయపడితే కష్టం, ఎలాగైనా డైవర్ట్ చేయాలి. షర్మి, నీకు విషయం తెలుసా? శేఖర్ ని నేనే చంపాను. Really? ఎస్, నిన్ను ఆట పట్టిద్దామని అలా చెప్పాను. సారీ సారీ సారీ, వెరీ సారీ. తను చంపలేదంటుంది, మరి శేఖర్ని ఎవరు చంపుంటారు? జగజ్జనని, మరణాన్ని తథ్యం చేసిన నీవు వరాన్ని కూడా ప్రసాదించగలవు. అనుగ్రహించు తల్లి. శేఖర ఆత్మని పేర్కొలుపు తల్లి, పేర్కొలుపు. ఓ ప్రాణప్రదాత, ఓ జగజ్జనని, ఓ. ధిమి 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 ధమికిట, ధిమి ధిమి ధమికిట, అపర కాళిక అపర భద్రకాళి కారుణ్యమయి అనుగ్రహించు తల్లి. ఆ శేఖర చక్రవర్తి ఆత్మ లేవవలే, లేవవలే, లేవవలే. శేఖర చక్రవర్తి ఆత్మ వినువు. ఆ ఆత్మ ఆ దౌర్భాగ్యురాలి ప్రణయాంతక ప్రణయానికి అంతం పాడవలే. వెళ్ళో, ప్రేమను ప్రేమించే ప్రేమ అసలైన ప్రేమని ప్రేమించవలే. మోసం చేసిన వారి ఆట కట్టించవలే, కట్టించవలే. ఆ విధంగా శ్రీ 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 శేఖర్ చక్రవర్తి గారి చాప్టర్ ముగిసింది. పోతే పోయింది కానీ షర్మి, ఆడి బలే చంపలే. మళ్ళీ ఇదేంటి, నువ్వే చంపానన్నావుగా? నేనా? ఈ టైంలో ముద్ద అవసరమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముద్దేంటి? ఒక్క నిమిషం ఉండు. ఏంటి రక్తం? నువ్వేగా రక్తం కరేలా ముద్దు పెట్టావు. అయ్యో మ్యాట్, నేను ముద్దు పెట్టవేంటి? నేను లైటర్ వెతుక్కుంటున్నాను. షర్మి, ఇంక జోకులొద్దు, నిజం చెప్పు. శేఖర్ నువ్వు చంపలేదా? నీకేమైనా పిచ్చా? నేను చంపలేదని చెప్తున్నాను కదా. ఇందాక నువ్వే చంపానన్నా. అదేదో నేను రిలాక్స్ చేయడానికి కావాలని చెప్పాను. ఒట్టు, నేను చంపలేదు. నువ్వు చంపలేదు, నేను చంపలేదు, మరెవరు చంపుంటారు? ఒక నిమిషం. ఎవరది? ముందుకు రండి. షర్మి, నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు ఇక్కడే వస్తా. ప్లీజ్ కృష్ణ, ప్లీజ్, నేను చెప్పేది విను. నేను చూసొస్తాను, ఓకే? ఐల్ బి బ్యాక్.
శేఖరా, భళిరా భళి, నీ మానవ స్వరూపం చేయలేని పని నీ ఆత్మశక్తి చేస్తున్నదిరా. నీ ఆత్మని నీ ప్రేమశక్తి నడిపిస్తోందిరా. భళా భళి, నీ పగని నీ ఆత్మ చక్కగా నిర్వర్తిస్తోందిరా. స్వామి, పోయిన శేఖర్ ముందు బతుకున్నా నేను వేస్తే కదా స్వామి. అంటే అమ్మాయి కనపడంగానే అడివని ఆలోచించకుండా తోకూపుకుంటూ వచ్చానే, నా కర్మ గాలిందని చెప్తున్నాను. వాడు కాదు, వాడు కాదేంటి? వాడు కాదన్నాను కదా, ఇంకొదిలే. వద్దు కృష్ణ, మనం ఇక్కడ క్షణం కూడా ఉండదు. ప్లీజ్ వెళ్ళిపోదాం. వద్దు కృష్ణ, కృష్ణ ప్లీజ్ వెళ్ళిపోదాం. అయ్యా అఖండానంద, పోయిన ఆత్మకి అంత విలువిస్తున్నారే, ఆత్మ ఘోష తప్పితే నా ఘోష వినపడదా మీకు? నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ మంటలో నెయ్యిలో బగ్గు బగ్గు మంట నాకు మీ సలహా కావాలి స్వామి. భళా శేఖరా, భళా భళి. మీకు బడా బెళే, నాకు ఖాళీ కుళ్ళి కుళ్ళి. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమై చావట్లేదు. నా దారి నేను చూసుకుంటా. గాలి ఆగరా మూర్ఖ, ఆగు. నా మాట వినకపోతే ఆ శేఖరలాగా మాయలాడి మాయలో పడి ఆత్మవై మిగిలిపోతావు. ఫిట్టింగ్ ఏంటి? అడవి పైగా ఇది శాపం. అమ్మో, నేను ఆడికి వెళ్తే స్వామి ఇక్కడే ఉన్నానులే. నా మాట విన్నావు కనుకనే ఉన్నావు. నా మాట వినని శేఖర్ ఏమైపోయాడో చూసావు కదా. ఏంటి చూసేది? కలరా బ్లాక్ అండ్ వైట్ ఏం కనపట్లేదు అక్కడ. దగ్గరకు రారా మూర్ఖ, చూపెడతా. ఓ మీ దగ్గరకా? తిలగింతం ఇప్పుడు. జాగ్రత్త. వర్షం వస్తుంది స్వామి, వాళ్ళిద్దరు వెళ్తున్నారు. షర్మి, కార్ కీస్, కార్ కీస్. టాకీస్ బెడ్రూమ్ లోనే ఉన్నాయి. ఓ షిట్, పద. Come on, come on. కృష్ణ, ఎక్కడ? షర్మి, కీస్ లేకుండా నేను కార్ స్టార్ట్ చేయగలను. Come on. ఓకే. అరే, ఇందా కార్ కీస్ ఇక్కడ లేవు కదా, ఇప్పుడు ఎలా వచ్చి? I don't know. సరే కూర్చో. కార్ స్టార్ట్ అవట్లేదండి. కృష్ణ, నాకు భయం వేస్తుంది. కృష్ణ, కృష్ణ, what the hell is going on? కృష్ణ ప్లీజ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. క్షణం కూడా షర్మి, నేను చెప్పేది విను. No more arguments. Come, let's go. సరే పద. అయ్యారి జబరక జబరక జంబారి. వర్షము తగ్గినది, జంట అడవుల పాలైనది. అవునా? వీడేం మాట్లాడుతాడో అర్థమై చూడు. గుడ్డురు మిచ్చి ఆ మంటకేడు చూస్తాడు. చూద్దామంటే మంట పెంచుతాడు. గురు కొంపదీ సాఫియా గారు అక్కడ మిస్ అయ్యి ఇక్కడ వచ్చింది అనుకుంటా. ఆ వయసుకి అందమైన రూపం వస్తే, ఆ రూపానికి అందమైన ఫేస్ వస్తే, ఓరి దేవుడు. స్వామి, ఏమైనదిరా? ఏమవుతుంది స్వామి? హిమాలయ పర్వతాల్లో చిక్కుకున్న కాకిలా గడగడ వణుకుతున్నావు. ఏమైనది? దెయ్యం స్వామి. దయ్యము కాదురా, అది కామిని పిశాచి. కామిని పిశాచి? అయినను నేను రెండు చోట దయ్యములో భూతములు కాక మనుషులుంటారని ఎలా అనుకున్నావురా? నేను నీకు పెట్టిన విభూతి మహిమ వల్లే ఇంకా నా ముందున్నావు. లేదంటే కరెంటు తగిలిన కాకిలా వేలాడుతుండేవాడి. తప్పైపోయింది స్వామి, నీ గాడికి పోను, ఇక్కడే కూర్చుంటా. వెళ్ళి కూర్చో స్వామి. తక్కువ బయటికి వెళ్ళా. జై మహంకాళి.
షర్మి 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 సభాష్ శేఖర, వాడిని మాయ చేసి ఆ మాయలాడికి తగిన రీతిలో బుద్ధి చెప్పావు. షర్మి షర్మి ఎక్కడున్నావు? స్వామి ఎవరు? శేఖర చక్రవర్తి. కరుణించండి, షర్మితో మాట్లాడాలని ఉంది. అయ్యారే, ఆత్మవైనా నీకింకా అనురక్తి తగ్గలేదా? ఆ మాయలాడికి కనిపించదవా? ఆత్మగా ఆమెకు కనబడి ఏదో చెప్పాలనే కదా నీ ఆరాటం. వెళ్ళుము. ఓం హీం క్లీం జగజ్జనని ఆత్మ అంతర్ధాన, ఆత్మ అంతర్ధాన. వెళ్ళినారా స్వామి? లేదురా, లేడిలా దూసుకెళ్ళినాడు. షర్మి, ప్రేమంటే రెండ మనసుల కలయిక, ఇద్దరి మధ్య మధురమైన అనుభూతి. ప్రేమంటే ఒకరిని ఒకరికి అర్పించుకోవడం. నేను నిన్ను ప్రేమించను షర్మి, అపురూపంగా ప్రేమించను షర్మి. ఈ సృష్టిలో ఎవరు ఎవరిని ప్రేమించిన అంతగా నేను నిన్ను ప్రేమించాను షర్మి. నా ప్రేమ ఎంత గొప్పదో చెప్పనా? నీ కడపలో నేనే బిడ్డగా పుడతానేమో. షర్మి షర్మి షర్మి, అప్పుడు మాత్రం నన్ను దూరం చేయకేం. నన్ను దూరం చేశావు కదూ. నేను నీకు ఏమి పాపం చేశాను షర్మి? చెప్పు. జరిగిందేదో జరిగిపోయింది. అయినా షర్మి, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. చాలా 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 ఇష్టం. కృష్ణ, 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 షర్మి 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 ఏమైపోయా? అదే శేఖర్ కనిపించాడు. శేఖర్ నాతో మాట్లాడాడు కృష్ణ. శేఖర్ నన్ను వదలడం లేదు. అడవిలో మనం పరిగెడుతుంటే సడన్ గా పడిపోయాను. అప్పుడు శేఖర్ నాతో మాట్లాడాడు కృష్ణ. నాకేదో అవుతుంది. మనం ఇక్కడ ఉండకూడదు. శేఖర్ పద కృష్ణ, let's go. డోంట్ వరీ షర్మి, రిలాక్స్. జబరక జబరక, ఆ మాయలాడి కంటి వెంట కన్నీరొలుకుటాయా? అది అడివంతా పిచ్చిదాని వలె తిరగవలే, రోదిస్తూ తిరగవలే, తిరగవలే, ఇంకా తిరగవలే. అవును, ఆ కృష్ణని ఎక్కడ పడవేసినావయ్యా? ఒక్కసారి షర్మికి కనపడినివ్వండి స్వామి. శేఖర చక్రవర్తి, మళ్ళీ పలకరించవలనని ఆరాటమా? అది ఒక కఠిన శిలయ్యా, నరరూపంలో ఉన్న రాక్షసి. సరే, నీ కోరికను మాత్రం ఎందుకు కాదనవలే. వెళ్ళు, వెళ్ళి పలకరింపు. వెళ్ళు. ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది.
ప్రేమ ఎంత అద్భుతమో కదూ. దేవదాస్ పార్వతిని ప్రేమించాడు, రోమియో జూలియట్ ని ప్రేమించాడు, హీరో రాంజాని ప్రేమించాడు. అంతకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమించాను. నా ప్రేమ సత్యం, నా ప్రేమ నిత్యం. నిజమైన ప్రేమను, మచ్చాలని ప్రేమను, ఆకాశమంతా ప్రేమను నీకు పంచడం తప్ప శర్మి. దిక్కులు అన్ని పిక్కటిలేలా, పంచభూతాలు పటిల్లుమనేలా ఎలుగెత్తి చెప్పగలను, శర్మిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని. మృత్యువుకి ఎదురు నిలిచి చెప్పగలను, శర్మిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని. అని నువ్వు నన్ను చంపావని మాత్రం నేను ఎవరికి చెప్పను, ఎవరికి చెప్పను. ఎందుకంటే శర్మి, స్టిల్ ఐ లవ్ యూ, స్టిల్ ఐ లవ్ యూ, స్టిల్ ఐ లవ్ యూ శర్మి. వదలట్లేదు, వదలట్లేదు. కృష్ణ, 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 కృష్ణ. కృష్ణ, ఏమైంది? కృష్ణ, కృష్ణ ఏమైంది? కృష్ణ ఏమైంది? కృష్ణ అది ఏం జరిగిందో తెలియదు, జారిపడ్డాను. కానీ అక్కడ పడి ఇక్కడికి, అక్కడ ఆ జంట పడుతున్న తిప్పలు చూస్తున్నావు కదరా? అవి చూడటానికి స్వామి అర్ధరాత్రి అరణ్యంలో నాకు ఈ తిప్పలు. మరి దేనికిరా? నాకు 3 సమస్యలు ఉన్నాయి స్వామి. ఏమిటిరా నీ సమస్యలు? అవి చెప్పుకుందామని నా తాపత్రయం స్వామి. మీకు చెప్పుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని మా కాస్ట్యూమ్ కొండయ్య, మేకప్ బాబురావు. నీ సమస్యలు చెప్పమంటే వాళ్ళ పేర్లు చెప్తావేమిటిరా? నా మ్యాటర్కే వస్తున్నాను స్వామి. అసలు విషయం ఏంటంటే, ఓ ప్రోగ్రామ్ కి నేను లండనో అమెరికానో వెళ్ళాలి స్వామి. అదే టైంలో ఇండియాలో ఉంటే కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అవన్నీ పక్కన పెడితే అంబ, రంబ, మీనా, నీ ఆవిడ చాలా రోజుల నుంచి అన్నవరం వెళదామంటుంది కదరా? పెద్ద సమస్య ఏం కదా స్వామి. అదేనా అసలు సమస్య? ఒక్కసారి అన్నవరం వెళ్లి స్వామిని దర్శించుకుని వస్తే నీకు మహర్దశ పట్టబోతుందిరా. అలాగా స్వామి? కథానాయకునికి కావలసిన లక్షణాలన్నీ ఉన్న నువ్వు వెంటనే అన్నవరం వెళ్లి స్వామిని దర్శించుకునిరా. అలా అన్నవరం వెళ్లి స్వామిని దర్శించుకుంటే నేను కూడా హీరోని అవుతాను స్వామి. అయితే ఒక ఎన్టీఆర్, ఓ మహేష్ బాబుల దుఃఖమునకు చేయటం, అంటే ఒక రాజేంద్ర ప్రసాద్, ఓ నరేష్ లాగా అయితే ఓకే. తథాస్తు. వెంటనే రామానాయుడు గారితో మాట్లాడి అనుష్కని హీరోయిన్ గా పెట్టి ముహూర్తం పెట్టండి. ఎందుకు లేనగా చెప్పడం, ఏదనంటే అపరొక తపరగా జంప్ అంటాడు. స్వామి స్వామి కృష్ణ, మళ్ళీ ఇక్కడికే వచ్చావు. శర్మి, ఈ అర్ధరాత్రి అడవిలో తిరిగే బదులు ఈ రాత్రికి మనం ఇక్కడ ఉండవేసే. నా మాట విను, నీకేం పర్వాలేదు, నేను ఉన్నాను కదా. రాత్రి అంతా ఎక్కడ తిరుగుతాం చెప్పు, ఇక్కడే ఉందాం. నీకేం భయం లేదు, నేను ఉన్నాను కదా. శర్మి, శర్మి ఏమైంది? 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 కృష్ణ, అది అది
ఇందాక చనిపోయిన డాగ్ మళ్ళీ కనిపించింది. నేను చూస్తుండగానే అలా నడుచుకుంటూ అక్కడ చూడు, అక్కడ చూడు. రిలాక్స్ రిలాక్స్. అది మనం తీసుకొచ్చిన కుక్కే. నేను అలాంటివి 2 తీసుకొచ్చాను. ఓకే, యూ డోంట్ వరీ. అది మనం తీసుకొచ్చింది. 1 సెకండ్. టామీ, కమ్ 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 కమ్. ఆ శునకము కూడా మంచి పాత్రనే పోషిస్తున్నది. దానిని కూడా నీకు అనుగుణంగానే వాడుకుంటున్నావు శేఖరా. కమ్. చూడు, చాలా నొప్పిగా ఉంది. లోపలికి వెళ్దాం పద. పద. టామీ, సిట్. చార్మి, 1 సెకండ్, ఇప్పుడే వస్తా. ఏమైంది? కుక్క? నీకేమైనా పిచ్చా? కుక్క నవ్వడం ఏంటి? అరే నీ మైండ్కి ఏమైనా... క్షమ, నేను ఇక్కడే ఉండు. డోంట్ మూవ్. కృష్ణ, కృష్ణ, ఏమైంది? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. చూడు. ఎవడ్రా ఈ ఫోటో ఇక్కడ పెట్టింది? ఈ స్త్రీ కూడా ఆత్మ అయినదా? శేఖరుని ఈ ఆత్మ తన చేతి దీపంగా చేసుకుని శేఖర్ వేదనని తన స్వరగానంగా చేసుకుని తిరుగుతున్నదా? షర్మి, 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 ఆగు. షర్మి, షర్మి. షర్మి, 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 ఆగు. షర్మి, వాట్ ఇస్ దిస్? షర్మి, కింద పడి. షర్మి, స్టాప్ ఇట్. నో. ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? వదులు, వదులు, వదులు.
ఇయర్స్ సైకోసిస్తో బాధపడుతున్నావు. భయంతో నువ్వేం చేస్తున్నావు నీకే అర్థం కావట్లేదు. యూ డోంట్ వరీ, డోంట్ వరీ, ఐమ్ విత్ యూ, ఐమ్ విత్ యూ. Cool down. Cool down. Cool down, please. రక్తంతో తడిసిన కథ మనది. ఇక మన చరిత్ర సమాప్తమవుతుంది. ఇక మనం బతకడం కల్లా. ప్రేమించిన శేఖర్ని చంపేశా. శేఖర్ని చంపిన ఆత్మ మనని చంపేస్తుంది. ప్రేమ ప్రేమ నమ్మకం చీకటి రాత్రి నిజాన్ని కప్పేసిన రాత్రి, భయంకరమైన నిజాన్ని దాచేసిన రాత్రి. ఈ రాత్రి మనల్ని బతకనివ్వదు. ఈ రాత్రి మనల్ని స్థాపితం చేస్తుంది. అయ్యారే స్వామి, నన్ను ఏం చేయమంటారు స్వామి? అది కామిని పిశాచి కాదురా. కోరికలు ఇంకా మిగిలి కోరికలే కాలకూట విషాలై కడతేరిన పడతి. పాపం ఆమె కూడా ఆత్మ అయినది. ఇదిగో రక్షా తాయెత్తు. ఈ తాయెత్తు నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది. ఏ కామిని పిశాచి నిన్ను ఏమీ చెయ్యలేదు. ఇవ్వండి స్వామి. స్వీకరించు. ఈ తాయెత్తు చావును ఆపుతుందా స్వామి? చావును ఆపలేకపోవచ్చేమో గాని బ్రతుకును పొడిగించవచ్చు కదా. ఓహో, ఇలాంటిది ఆ శేఖర్ కూడా ఇచ్చుండాల్సి ఉండే స్వామి. లెస్స పలికితివిరా. జబరక జబరక అంతా అమ్మ తల్లి దయరా. వదులు. శర్మి, శర్మి, ఏమైంది? నువ్వు హిస్టరిక్గా బిహేవ్ చేస్తున్నావు శర్మి. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తే నీకు పిచ్చి పడుతుంది. ప్లీజ్ రిలాక్స్. ప్లీజ్. కృష్ణ, తప్పు చేశానురా. మనం తప్పు చేశాం. ఆ దయ్యం మనల్ని ఖచ్చితంగా చంపేస్తుంది.
తనని వదిలిపెట్టదు. పాపం శేఖర్ మంచివాడ్రా, నన్ను సిన్సియర్ గా ప్రేమించాడు. అలాంటి వాడి చావుకు కారణమయ్యావు. ఆ దెయ్యం మనల్ని ఖచ్చితంగా చూపిస్తుంది. దీనంతటికి కారణం నువ్వే. Shut up! పెద్ద పత్తిలా మాట్లాడు. శేఖర్ మర్డర్ ప్లాన్ చేయడంలో నువ్వు కూడా పెద్ద క్యారెక్టర్ ప్లే చేశావు. నాతో పాటు నీకు కూడా సమానమైన షేర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. అవును, డబ్బు కోసం తప్పు చేశాం, కానీ ఇద్దరం కలిసి చేశాం. దెయ్యమ్మని చంపుతుంది అంటావేంటి? దెయ్యం 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 ఎక్కడే దెయ్యం? ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు అని. షర్మి, ఈ కాలంలో కూడా ఇలాంటివి ఉన్నాయని నువ్వు నమ్మడం విచిత్రంగా ఉంది. ఈ కాలమైనా ఏ కాలమైనా చావుకున్న సీక్రెట్ ఏమిటో మనిషి చచ్చాక ఏమవుతున్నాడో ఎవరూ చెప్పలేకపోయారు. కమ్ ఆన్, స్పీక్ అవుట్. సమాధానం చెప్పలేవు. అందుకే అంటున్నాను, ఈ దెయ్యం మనల్ని వదలదు. ఆ ఫోటోలో అమ్మాయి కళ్ళ నుండి రక్తం రావడమే అందుకు సాక్ష్యం. అస్సలు ఆ ఫోటో వల్ల ఇదంతా. దాన్ని వెంటనే కాల్చి పారేస్తే గానీ నాకు మనసు తడదు. తనే ఎవడ్రా ఇక్కడి నుంచి ఫోటో తీసింది? అక్కడి నుంచి ఫోటో తీసింది ఎవడ్రా? రాయ్, తమ్ముంటే ముందుకొచ్చి కనిపించండి రా. ఆటలుగా ఉందో నా కొరకలారా. కృష్ణ, కృష్ణ, ఫోటో ఉండాలి. కృష్ణ, కృష్ణ. Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. కూర్చో. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు పాటలు పాడుతుంటే ఇంకా ఇంకా ఇష్టం. ఇది చిట్టి చిలకమ్మ పాడు. ఈ పాట పాడితే నేను వెంటనే వెళ్ళిపోతాను. పాడు. నువ్వు పాడాలి, నేను వినాలి. అమ్మ కొట్టిందా? అలా కాదు, నీకు ఇది రావడం లేదు. సరే, రైమ్స్ వచ్చా? రైమ్ పాడు. ట్వింకిల్ ట్వింకిల్ పాడు. నేను పాడి వినిపిస్తాను, విను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అప్ అబౌవ్ ద వాట్ సో హై, లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై. పాడు. విచిత్రమైన ఆకారం నీకు గొప్పగా సాయం చేస్తున్నది. అయ్యా, నాకెవరు సాయం చేస్తారు స్వామి? శేఖర చక్రవర్తికి ఏం జరుగుతున్నదో మంటల్లో చూస్తున్నావు కదరా. శేఖర్ కమ్ముల సినిమా చూసినట్టు ఆ శేఖర్ చక్రవర్తి సినిమా చూడటం తప్ప నేనేం చేయగలను? నా సినిమా టైటిల్స్ ఎప్పుడు పడతాయి స్వామి? నాకేదన్నా సాయం? నీకు నువ్వు తాయెత్తు ఇచ్చితిని కదరా, తర్వాత ఇచ్చేదన కావలసినవి.
శర్మి Twinkle, twinkle, little star. Oh, I wonder what you are. Oh, I wonder what you are. Twinkle, twinkle, Sharmi? little star. Sharmi, what I happened? wonder ఏమైంది? what you are. శర్మి ఏమైంది? కృష్ణ కిటికీలో నుండి ఓ భయంకరమైన ఆకారం వచ్చింది. నన్ను పాట పాడమని చెప్పింది. పాట వదిలేస్తానని చెప్పింది. శర్మి లే లే చెప్పాను. ఎవడ్రా అక్కడ? ఆడదాని మీద కాదురా, దమ్ముంటే ముందుకొచ్చి నా మీద చూపించు. రారా నాకు కూడా. శర్మి 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 ఐ ఓకే? పద. ఎవడ్రా ఇదంతా చేసేది? దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడండి రా. నీ అబ్బా పోలీసు వాడితోటే పరాచకాల. నా కొడక, ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు అయితే రారా ముందుకి. హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను బతికే ఉన్నాను. ఏం బాగుంది కదూ? ఒరే, ఇద్దరు కలిసి నన్ను చంపాలని అనుకున్నారు కదూ? ప్లాన్ బాగానే ఉంది. మరి అంత చీప్ గా హారర్ ట్రిక్స్ ఉపయోగిస్తే వర్కౌట్ కావమ్మా. నేను చేసినవి మీరు చూసినవి అసలైన హారర్ ట్రిక్స్. నాయాళ్ళారా, పులికి ఆకలి అవుతూనే లేడీని చంపుతుంది. అదే పులి ఆకలిగా లేనప్పుడు లేడీ కనిపిస్తే ఆడుకోవాలని అనుకుంటుంది. అదే విధంగా నేను ఆడుకున్నాను. బాగుంది కదూ ఆట? సరే మిస్టర్ కృష్ణ, నీ చేతిలో ఉన్న రివాల్వర్ ఒరిజినలే, బుల్లెట్లే డమి. ఇదిగో ఒరిజినల్ బుల్లెట్స్. ఇక నా చేతిలో ఉన్న రివాల్వర్ ఒరిజినల్, బుల్లెట్స్ ఒరిజినల్. సరే, మీ ప్లాన్ ఎలా తెలిసిందో చెప్పనా? ఈ టెన్షన్ భరించలేను కృష్ణ. డూ సంథింగ్. నేను వద్దన్నా వాడినే చేసుకో. వాడిని ఏదో విధంగా చంపేద్దాం, ముసలాడు భయపెట్టి చంపేద్దాం అన్నాం. ఆ తర్వాత ఆస్తి మొత్తం మనదే అన్నాం. ఇప్పుడు చూడు, వాడు చావకపోగా మనని చంపెట్టున్నాడు. డూ సంథింగ్ కృష్ణ. డోంట్ వరీ శర్మి, ఇంకా భయపెట్టి కాదు, వాడిని డైరెక్ట్గా చంపేస్తా. జస్ట్ ఇందాకే తప్పించుకున్నాడు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. ఆ ఏర్పాట్లు అన్నీ చేశాను. వాడు ఇచ్చేసరికి నువ్వు నవ్వుతూ ఉండు, వాడిని భయపెట్టు. ఓకే? జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. కృష్ణ, క్రష్ మీ ప్లీజ్. వెరీ సూన్. ఓకే, జాగ్రత్త. మోసాన్ని మోసంతోనే చేయించాలి. మిమ్మల్ని అంత తలిగా వదలను. ఎస్, అటు విధంగా మీరు చేసిన మోసము నాకు తెలిసినది. మీరు తెచ్చిన సునుకుమునే వాడి తిని, షర్మి తెచ్చిన చీరలే వాడి తిని, మీ వేలతో మీ కన్నులే పొడిచి తిని. ఒరేయ్, నేను అనాథని, ప్రేమ కోసం తప్పించాను. నాది హత్యాసే. 50 ఏళ్లు మీదకు వస్తున్నా 25 ఏళ్లు కూడా లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం నాది తప్పే. బట్ మీరు మోసం చేయడం అంతకన్నా తప్పు కదా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్రేమలో మోసాన్ని నేను భరించలేను. సో ఇంకా చనిపోండి ప్లీజ్.
నిజంగా ప్రేమించాడురా. సారీ షర్మి, నిజంగానే ప్రేమించాను, అందుకే చంపలేను. బట్ యు ఆర్ అన్ఫిట్ టు లివ్. కృష్ణ, మీ డీజీపీతో కూడా మాట్లాడాను. కానిస్టేబుల్ కున్నంత తెలివి కూడా లేదు. నువ్వు ఇన్స్పెక్టర్ రా. సారీ షర్మి, నేను వేరే అతని ప్రేమించాను. నాకు డబ్బు కావాలంటే ఖచ్చితంగా నీకు ఆ డబ్బే ఇచ్చేవాడిని. కానీ నా ప్రేమను అడ్డం పెట్టుకొని మోసం చేసావు చూడు, అది భరించలేకపోయాను. చూడు, నీ ప్రియుడు హత్యకు పోయాడు. నేను నిజానికి అతన్ని చంపాలని అనుకోలేదు, కానీ ఏం చేయను. ఎనివే, ప్రేమకు మచ్చ తెచ్చిన నువ్వు అసలు మనిషిగా కూడా పనికిరావు. బాయ్. సారీ షర్మి, సారీ. ప్రేమకు మచ్చ తెచ్చిన నువ్వు అసలు మనిషిగా కూడా పనికిరావు. హాయ్ టామీ, ఇంకా వెళ్దామా? షర్మి, మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. మీ ఆత్మకు శాంతి కలుగుగాక. హాయ్ డీజీపీ గారు, దిస్ ఇస్ శేఖర్ చక్రవర్తి మాట్లాడుతున్నాను. నేను బయలుదేరుతున్నాను. దురదృష్టవశాత్తు ఇద్దరు చనిపోయారు. కమ్ అండ్ కలెక్ట్ ద బాడీస్. థ్యాంక్ యూ. హాయ్ టామీ, పద టామీ, ఇక వెళ్దాం. లెట్స్ గో. మీ తాయత్తో మహిమే రక్షించింది అఖండానంద, కృతజ్ఞతలు. అమ్మా కాళీమాత ఆ విధంగా మాయలాడి ఆత్మహత్య చేసుకుంది. ధన్యుణ్ణి తల్లి, ధన్యుణ్ణి. నేనిచ్చిన రక్షా తాయెత్తు వల్ల శేఖర్ ప్రాణాలతో బయటపడి వాళ్ళ పీతమణిచినాడు. చూశావట్రా? చూశాను స్వామి. మీ మహిమకు 1000 వందనాలు, ఆ అపరకాలికి 100,000,000 వందనాలు. శేఖరా, కానిమ్మో. రాత్రి పగలగాబోతున్నది, చీకటి వెలుగును నింపుకోబోతున్నది. విజయోత్సవం.